ఫిబ్రవరి 7 కరెంట్ అఫైర్స్‌లో భాగంగా మొదటి క్వెషన్ వచ్చి, ప్రత్యేక వృద్ధుల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా ఏది నిలిచింది అంటే ఆన్సర్ వచ్చి కేరళ. కేరళ రాష్ట్రం నిలవడం జరిగింది. దీనికి సంబంధించిన వివరణ వచ్చి, రాష్ట్ర బడ్జెట్‌లో కేరళ భారతదేశంలోనే మొట్టమొదటి వృద్ధుల బడ్జెట్టు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వృద్ధుల బడ్జెట్‌ను కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ గోపాలన్ ప్రకటించారు. వృద్ధుల బడ్జెట్ కోసం మొత్తం కేటాయింపు 46,236 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది రాష్ట్రం మొత్తం బడ్జెట్‌లో దాదాపు 19.07%గా ఉంది. వృద్ధుల బడ్జెట్టు పెన్షన్లు, ఆరోగ్య సంరక్షణ, సామాజిక భద్రత మరియు సీనియర్ సిటిజన్ల కోసం సంక్షేమ పథకాలను ఏకీకృతం చేస్తుంది. ఈ చర్య కేరళ వృద్ధాప్య జనాభా సవాలును హైలైట్ చేస్తుంది మరియు సంక్షేమ వ్యయంలో పారదర్శకతను మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ క్వెషన్ వచ్చి, వింగ్స్ ఇండియా 2026 అవార్డులలో సంవత్సరపు ఉత్తమ విమానాశ్రయం అవార్డును గెలుచుకున్న విమానాశ్రయం లేదా ఎయిర్పోర్ట్ ఏది అంటే ఆన్సర్ వచ్చి ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వివరణ: ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ వింగ్స్ ఇండియా 2026 బెస్ట్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ది అవార్డును గెలుచుకుంది. వింగ్స్ ఇండియా 2026 అవార్డును FICCI మరియు AAI సహకారంతో విమానయాన మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ఈ అవార్డును కేంద్ర పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు ప్రదానం చేశాడు. ఈ కార్యక్రమం తెలంగాణలోని హైదరాబాదులో ద్వైవార్షిక పౌర విమానయాన ప్రదర్శనలో భాగంగా జరిగింది. నెక్స్ట్ క్వెషన్ వచ్చి, రాబోయే పంచాయతీ ఎన్నికలకు ఏ ఓటింగ్ పద్ధతిని ఉపయోగించాలని కర్ణాటక మంత్రివర్గం ఆమోదించింది? బ్యాలెట్ పత్రాలు మరియు బ్యాలెట్ పెట్టెలు. దానికి సంబంధించిన అంశం. పంచాయతీ ఎన్నికలకు బ్యాలెట్ పత్రాలు మరియు బ్యాలెట్ ఉపయోగించడాన్ని కర్ణాటక మంత్రివర్గం ఆమోదించింది. ఈ చర్యకు కర్ణాటక గ్రామ స్వరాజ్ మరియు పంచాయతీరాజ్ చట్టానికి సవరణ అవసరం. ప్రతిపాదిత చట్టం పేరు కర్ణాటక గ్రామ స్వరాజ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2026గా నిర్ణయించడం జరిగింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ప్రజలకు నమ్మకం తగ్గుతున్నందున ఈ నిర్ణయం తీసుకోబడింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గతంలో ఈ చర్యను రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సిఫార్సు చేయడం కూడా చేశారు. నెక్స్ట్ క్వెషన్, ICC అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెటర్ ఎవరు అంటే వైభవ్ సూర్యవంశీ. ఆన్సర్ బి. కేవలం 14 ఏళ్ల వయసు గల వైభవ్ సూర్యవంశీ ICC అండర్-19 పురుషుల ప్రపంచ కప్పు 2026 ఫైనల్లో చారిత్రాత్మకమైన 175 పరుగులు చేశాడు. 80 బంతుల్లోనే అతను చేసిన 175 పరుగులు అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది. అతను 15 ఫోర్లు మరియు 15 సిక్సర్లు బాది 218 అద్భుతమైన స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు. వైభవ్ తన తొలి 50 పరుగులను 32 బంతుల్లో, తర్వాతి 50 పరుగులను కేవలం 23 బంతుల్లోనే పూర్తి చేశాడు. ఈ రికార్డు బద్దలు కొట్టిన ఇన్నింగ్స్ అండర్-19 ప్రపంచ కప్ 2026 ఫైనల్లో ఇంగ్లాండ్ అండర్-19 జట్టుపై చేయడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్, ఆసియా రైఫిల్ మరియు పిస్టల్ ఛాంపియన్షిప్ 2027కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి, భారతదేశం. భారతదేశం ఢిల్లీలో ఆసియా రైఫిల్ మరియు పిస్టల్ ఛాంపియన్షిప్ 2026కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇది భారతీయ షూటింగ్ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన మొదటి సంఘటన. ఈ ఛాంపియన్షిప్ 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ కోసం 8 ఒలింపిక్ కోటా స్థానాలను అందిస్తుంది. నెక్స్ట్ క్వెషన్, నీతి ఆయోగ్ యొక్క స్వచ్ఛంద ఇంధన ప్రణాళిక ఏ భారతీయ రాష్ట్రాన్ని 2035 నాటికి ఒక ప్రధాన పునరుత్పాదక ఇంధన కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్
సి ఆంధ్రప్రదేశ్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. రాబోయే ఎగ్జాముల్లో అడగడానికి స్కోప్ ఉన్న క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కాబట్టి. 2035 నాటికి ఆంధ్రప్రదేశ్ను అగ్రశ్రేణి పునరుత్పాదక ఇంధన కేంద్రంగా మార్చడానికి నీతి ఆయోగ్ ఒక స్వచ్ఛంద ఇంధన ప్రణాళికను రూపొందించింది. ఈ ముసాయిదా ప్రణాళికను బిఆర్ సుబ్రహ్మణ్యం విజయవాడలో సమర్పించాడు. ఈ ప్రణాళిక పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి మరియు ఇంధన నిల్వ మరియు గ్రిడ్ అప్గ్రేడ్లపై దృష్టి పెడుతుంది. వినియోగదారులకు సరసమైన విద్యుత్తును అందించడానికి ఈ ప్రణాళిక అసెట్ ప్లాట్ఫామ్ కింద అమలు చేయబడుతుంది. ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్ స్వచ్ఛ ఇంధన ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. ఇది పెద్ద ఎత్తున పెట్టుబడులను మరియు ఉద్యోగ కల్పనను ఆకర్షిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశపు మొదటి మహిళల నేతృత్వంలోని పారిశ్రామిక పార్కును ఫిబ్రవరి 2026లో ఎక్కడ ప్రారంభించబడింది అంటే ఆన్సర్ వచ్చి కర్ణాటకలోని గౌరీ బిదనూరు. భారతదేశపు మొట్టమొదటి మహిళా నేతృత్వంలోని పారిశ్రామిక పార్కు ఫిబ్రవరి 4, 2026న కర్ణాటకలోని గౌరీ బిదనూరులో ప్రారంభించబడింది. ఈ కార్యక్రమాన్ని FICCI యొక్క మహిళా విభాగమైన FICCI FLO బెంగళూరు ప్రారంభించింది. ఈ పార్క్ FLO బెంగళూరు సభ్యుల కోసం 50 ఎకరాల ప్రత్యేక పారిశ్రామిక జోన్ మరియు ఇది మహిళా పారిశ్రామికవేత్తలపై దృష్టి పెడుతుంది. ఉత్పత్తి మరియు పెద్ద తరహా పరిశ్రమలలో మహిళలు మరియు మొదటి తరం పారిశ్రామికవేత్తలకు ఉన్న ప్రవేశ అడ్డంకులను తగ్గించడం దీని లక్ష్యం. ఎలాంటి అడ్డంకులు లేకుండా చేయడం. ఈ పార్కు సింగిల్ విండో ఆమోదాలు, ఆర్థిక సదుపాయాలు, నైపుణ్య కేంద్రాలు, క్రేచ్ సౌకర్యాలు మరియు పరిశోధన అండ్ అభివృద్ధి మద్దతుతో కూడిన పూర్తి పర్యావరణ వ్యవస్థను అందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. INS సుదర్శిని తన లోకయాన్ 2026 యాత్రలో మొదటి అంతర్జాతీయ పోర్ట్ కాల్ను ఏ పోర్ట్లో చేసింది అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి సలాలా, ఒమన్ దేశం. INS సుదర్శిని ఫిబ్రవరి 2, 2026న ఒమన్లోని సలాలా నౌకాశ్రయానికి చేరుకుంది. ఇది లోకయాన్ యాత్రలో మొదటి అంతర్జాతీయ నౌకాశ్రయ సందర్శన. ఈ యాత్ర భారతదేశపు సముద్ర వారసత్వం మరియు దౌత్య సంబంధాలను ప్రదర్శించడానికి ఉద్దేశించిన 10 నెలల సుదీర్ఘ సముద్రయానం. INS సుదర్శిని 20 జనవరి 2026న కొచ్చి నుండి బయలుదేరి కాలానుగుణంగా గాలులను ఉపయోగించి అరేబియా సముద్రాన్ని దాటింది. ఈ నౌకాశ్రయ సందర్శన భారతదేశం మరియు ఒమన్ సముద్ర సంబంధాలు మరియు హిందూ మహాసముద్ర ప్రాంతంలో వ్యూహాత్మక సహకారాన్ని హైలైట్ చేస్తుంది. ఒమన్ రాయల్ నేవీతో వృత్తిపరమైన మార్పిడులు, శిక్షణ, పరస్పర చర్యలు మరియు ప్రజలను చేరుకునే కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారతదేశాన్ని ఏ సంవత్సరం నాటికి పోషకాహార లోపం లేని దేశంగా మార్చడానికి కొత్త లక్ష్యాన్ని నిర్దేశించింది ఏంటి అంటే 2030 నాటికి. ఆప్షన్ బి. భారత ప్రభుత్వం 2025 నాటికి దేశాన్ని పోషకాహార లోపం లేని దేశంగా మార్చాలనే ప్రాథమిక లక్ష్యాన్ని నిర్దేశించింది. దీని కింద పోషణ అభియాన్ అనే కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. అయితే ఐక్యరాజ్య సమితి యొక్క సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఈ లక్ష్యం ఇప్పుడు 2030 నాటికి అన్ని రకాల పోషకాహార లోపాన్ని తొలగించి విస్తృత ఎజెండాలో అనుసంధానించబడింది, మార్చడం జరిగింది. మణిపూర్ మొదటి మహిళా ఉప ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ నేమ్చా కిప్చెన్. కుకీ వర్గానికి చెందిన నేమ్చా కిప్చెన్ మణిపూర్లోని వై ఖేమ్చంద్ నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. ఆమె 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుత మణిపూర్ ముఖ్యమంత్రి వచ్చి యుమ్నం ఖేమ్చంద్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్. పురుషుల అండర్-19 T20 ప్రపంచ కప్ 2026 టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది? ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ ఇండియా. భారత క్రికెట్ నియంత్రణ మండలి BCCI ICC అండర్-19 ప్రపంచ కప్
ప్రపంచ అండర్ 19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2026ను గెలుచుకున్న భారతీయ అండర్ 19 పురుషుల జట్టుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తుంది. ఫైనల్లో ఇంగ్లాండ్ను 100 పరుగుల తేడాతో ఓడించి భారతదేశం ఆరవ అండర్ 19 ప్రపంచ కప్ టైటిల్ కైవసం చేసుకోవడం జరిగింది. అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు నుంచి మీకు లాంగ్ వీడియోలో క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ రావడం జరుగుతుంది. మన ఛానల్ని, మన అకాడమీని మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. జై హింద్.